తయారు చేయిస్తారా? మ్యానుఫ్యాక్చరింగ్ Yes, ఎక్కడ yes. మయూఖ జ్యువెలరీ సికింద్రాబాద్ లో మాది యూనిట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్? నేననే కాదు, ఏ స్టోర్ ఓనర్ అయినా కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అంటే మాత్రం 100% తప్పు. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్స్ దట్ కైండ్ ఆఫ్ స్కేల్, ఆ స్కేల్లో మీరు అమ్ముతున్నారు అని అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మ్యానుఫ్యాక్చర్. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ రియాలిటీ. ఓకే, పూర్తిగా మీ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవ్వదు. పూర్తిగా ఎవ్వరు కూడా చేయలేరు. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి మెయిన్ ఏ ఆర్నమెంట్ లో అయినా నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యేది. ఒకటి స్టోన్ ఫిట్టింగ్, సెకండ్ ప్లేటింగ్, గోల్డ్ ప్లేటింగ్. సో బిఫోర్ స్టోన్స్ ఏం చేయాలి? గోల్డ్ ప్లేటింగ్ చేయాలి. ఈ ప్లేటింగ్ అనేది సిల్వర్ మీద సిల్వర్ ఆక్సిడైజ్ అయిపోతుంటది అనమాట. మనం ఓపెన్ గా పెట్టినా కొద్ది ఆక్సిడైజ్ అవుతూ ఉంటుంది. సో దాని మీద మైక్రాన్ ప్లేటింగ్ అనేది చేస్తారు. సో దానిలో 0.1 మైక్రాన్, 0.2 మైక్రాన్, 1 మైక్రాన్ అలా పెడతారు అనమాట. సో వెన్ యూ గెట్ ఇట్ డన్ ఫ్రమ్ అ మ్యానుఫ్యాక్చరర్, ఏం చేస్తారంటే 1 మైక్రాన్ ప్లేటింగ్ ఎవరు కూడా చేయరు. మైక్రాన్ ప్లేటింగ్ ఇన్వాల్వ్స్ యూసేజ్ ఆఫ్ గోల్డ్ అనమాట. ప్యూర్ గోల్డ్ తో చేస్తారు. 1 kg ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కి 3 to 4 grams ఆఫ్ గోల్డ్ వాడతారు బేసిక్ గా. ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అదే ఏం చేస్తారు, ప్లేటింగ్ చేసేవాడు 1 గ్రామే వాడుతుండొచ్చు. సో దట్ హీ హాస్ టు ఇంక్రీజ్ హిస్ ప్రాఫిట్స్. సో అంటే నేను క్వాలిటీ ఎక్కడైతే నేను అందించగలుగుతాను కస్టమర్ కి, ఐ మేడ్ షూర్ నేను అవి చేస్తాను.